హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి మన ఆన్లైన్ యాప్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా హిందీకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటున్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ వీడియోలో ప్రధానంగా తెలంగాణలో విడుదలైనటువంటి జూనియర్ లెక్చరర్ హిందీ ప్రిపరేషన్ గురించి, అదేవిధంగా సిలబస్ గురించి, అంతేకాకుండా మన యాప్లో జాయిన్ అయినటువంటి వారికి ఏ విధమైనటువంటి టైం టేబుల్ ద్వారా ప్రతిరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం అనేటటువంటి విషయాలు తెలియజేయడం కోసం, అదేవిధంగా మన యాప్లో జేఎల్ హిందీ కోర్స్ ఏ విధంగా అమర్చబడి ఉంది అని తెలియజేయడం కోసం ఈ యొక్క వీడియోను రూపొందించడం జరుగుతోందండి. తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఎవరైనా మన యాప్లో జాయిన్ అవ్వదలిస్తే జూనియర్ లెక్చరర్ హిందీ తెలంగాణలో ఉన్నటువంటి పోస్టులకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఫోన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉండలేము. ఎందుకంటే దాదాపుగా వందల మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎంతమంది కంటే మాట్లాడగలుగుతాం. అందుకే మీరు ఇక్కడ స్క్రోలింగ్లో కనబడుతున్నటువంటి ఈ నంబర్కి, ఓకేనండి, ఈ నంబర్కి గనక మీరు కాల్ చేయొద్దండి. వాట్సాప్ నంబర్ అండి ఇది. మరి ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినట్లయితే ఐ వాంట్ టు జాయిన్ అని ఒక మెసేజ్ పెట్టినట్లయితే మేమే మీకు పర్టికులర్ టైం కేటాయిస్తాము. ఆ టైంలో మీరు కాల్ చేయొచ్చు, లేదా మేమే మా ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి 1 అవర్కి ఒకసారి మిస్డ్ కాల్స్ లేదా మెసేజెస్ పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా నేను కాల్ చేస్తూ ఉంటానండి. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో రిక్వెస్ట్ మాత్రమే పెట్టండి. ఐ వాంట్ టు జాయిన్ జేఎల్ అని చెప్పేసి కానీ, ఐ వాంట్ టు జాయిన్ గురుకుల అని కానీ, లేదా ఐ వాంట్ టు జాయిన్ ఏపీడిఎస్సి అని కానీ, మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కోర్సులో జాయిన్ అవుతున్నట్లుగా ఒక మెసేజ్ పెట్టండి, లేదా డైరెక్ట్గా మీరే పర్చేస్ చేయండి. పర్చేస్ చేయగానే నేనే మీకు కాల్ చేస్తాను, మీకు వివరాలు తెలియజేస్తాను. మీ అడ్రస్ తీసుకొని మెటీరియల్ కూడా ఫ్రీగానే పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుందండి. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులు ఈ నా యొక్క విన్నపాన్ని గౌరవిస్తారని గమనిస్తారని ఆశిస్తున్నానండి. మరి తర్వాత ఇక అసలు విషయంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా జాయిన్ అవ్వదలుచుకున్నటువంటి వారు ఈ లోగో కనపడుతున్నటువంటి మన సురేష్ హిందీ అకాడమీ యాప్ని మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత అందులో మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత స్టోర్ అనే దాన్ని టచ్ చేసినట్లయితే అందులో ఆల్ కోర్సెస్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. అందులోకి వెళ్ళినట్లయితే మీకు కావాల్సినటువంటి కోర్సులు అన్నీ ఉన్నాయి. అందులో తెలంగాణ జేఎల్ ఉంది, తెలంగాణ గురుకుల ఉంది, తెలంగాణ టీఆర్టీ ఉంది, ఏపీ డిఎస్సి ఉంది, ఏపీ జేఎల్ ఉంది, అదేవిధంగా ఏపీ సెట్ ఉంది, అదేవిధంగా తెలంగాణ సెట్ కూడా ఉంది. ఈ రకంగా మీరు ఏ కోర్సు కావలిస్తే ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి. అయితే మనం ఇస్తున్నటువంటిది కేవలం తెలంగాణ జేఎల్లో పేపర్ 2 మాత్రమే. ఓకేనండి. టిఎస్ జేఎల్ హిందీ పేపర్ 2 మాత్రమే కోచింగ్ ఇస్తూ ఉన్నామండి. మరి పేపర్ 1కి ఏం చేయాలి సార్? మీరు జాయిన్ అయిన తర్వాత పేపర్ 1కి ఏ పుస్తకాలు తెప్పించుకోవాలి, అదేవిధంగా ఏ యాప్లో జాయిన్ అవ్వాలి, ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, దేనికి ఎంత టైం కేటాయించాలి అనేటటువంటిది ఖచ్చితమైన టైం టేబుల్తో సహా నేను వాటి వివరాలు కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా పేపర్ 1కి సంబంధించి ఎగ్జామ్స్ మాత్రం కండక్ట్ చేస్తాం. వీడియోస్ ఉండదు, మెటీరియల్ ఉండదండి. ఎగ్జామ్స్ మాత్రం ఒక టైం టేబుల్ ప్రకారంగా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మొదటిగా ఈ వివరాలను తెలుసుకునే ముందు తెలంగాణ జేఎల్ సిలబస్ వివరాలను చూద్దాం. అఫీషియల్గా తెలంగాణ వెబ్సైట్లో పెట్టినటువంటి తెలంగాణ జేఎల్ సిలబస్ వివరాలు. అదేవిధంగా మరి ఏ టాపిక్ నుండి ఎన్ని బిట్లు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే సిలబస్ ప్రీవియస్ సిలబసే కాబట్టి గతంలో మనకి ఇవ్వబడినటువంటి సిలబస్ ఏమాత్రం మార్పులు చేర్పులు లేకోకుండా ఇచ్చాడు కాబట్టి మరి ప్రీవియస్ పేపర్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఎన్ని మార్కులు అయితే ఇచ్చాడో దాన్ని ఒక అంచనాగా తీసుకొని నేను తయారు చేసినటువంటి ఫార్మేటే కానీ ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుందా అని అంటే చెప్పలేమండి. కొంత అటు ఇటుగా, ఒక 2 మార్కులు అటు ఇటుగా అవ్వచ్చు. ఓకేనండి. మరి తెలంగాణ జేఎల్ ఎగ్జామ్ అనేటటువంటిది 2 పేపర్లలో జరుగుతుంది. మొదటి పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అంతా జనరల్ ఎబిలిటీస్ అంటే జనరల్ స్టడీస్కి సంబంధించిందండి.
ఓకేనా, చూడండి ఒకసారి సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జేఎల్ హిందీ టీఎస్ అండి. సో పేపర్ 1 ఏముంటుంది అంటే చూడండి, జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్కి సంబంధించింది. మరి ఇందులో 150 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందండి. 150 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ 150 నిమిషాల్లో రాయాలి. 150 మార్కులు కేటాయించబడతాయండి. ఓకేనా, అనగా ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్క్. మరి దీంట్లో ఎక్కడే కానీ నెగటివ్ స్కోరింగ్ లేదు. ఓకేనండి, నెగటివ్ స్కోరింగ్ అనేటటువంటిది లేదు. మరి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటటువంటిది రావాలి. సో అవి ఏంటంటే ఓసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 40% రావాలండి. 40 మార్కులు కాదండి, 40% రావాలి. అదేవిధంగా బీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 35% రావాలి. ఓకేనా, మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 30% రావాలి. మరి ఈ మినిమం పర్సంటేజ్ అనేటటువంటిది సో మరి 2 పేపర్లు కలిపి రావాలనా లేదా ఏ పేపర్కి ఆ పేపర్లో విడివిడిగా రావాలనా అనేటటువంటిది మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఏ పేపర్కి ఆ పేపర్కి దేనికి దానికి సపరేట్గా రావాలి అనేటువంటిది ఎక్కడ నోటీస్ చేయలేదండి, ఏ పాయింట్లో కూడా. కాబట్టి నేను అనుకుంటున్నాను 2 పేపర్లు కలిపి ఈ పర్సంటేజ్ రావాలి అని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి క్వరీస్ కూడా మనం అప్లోడ్ చేసాం. సో ఏంటంటే ఆ డౌట్స్ కూడా మనం రెక్టిఫై అంటే రైజ్ చేసాం. ఏ పేపర్కి ఆ పేపర్కి సపరేట్గా ఈ మినిమం పర్సంటేజ్ రావాలనా లేదా 2 కలిపి రావాలనా అనేటటువంటిది దానికి త్వరలోనే మనకి ఆన్సర్ వస్తుంది. అయితే మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను 90% ఏంటంటే 2 కలిపి ఈ మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ రావాలి అని అనుకుంటున్నాను. సో మళ్ళీ అప్డేట్ అనేటటువంటిది నెక్స్ట్ వీడియోలో, ఆ విషయం తెలిసిన వెంటనే నేను నెక్స్ట్ వీడియోలో నేను దాని క్లారిటీ ఇస్తాను. దానికోసం మీరు ఎదురు చూడాల్సిందే. ఓకేనండి. నెక్స్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్ మరియు జనరల్ సో కాంపిటెన్సీస్ అనేటటువంటి పేరుతో 150 క్వశ్చన్లు ఇస్తారండి. 150 మార్కులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సో మార్క్ కేటాయించడం జరిగింది. నెగిటివ్ స్కోరింగ్ లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. అందుకే చెప్తున్నానండి, తెలంగాణ అభ్యర్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం కూడా కాదండి, మించింది, ఇంకా సువర్ణ అవకాశానికి మించింది. 117 పోస్టులు, మీరు ఇంకొక 20 ఏళ్ల వరకు ఖాళీ అయ్యే పోస్టులని కూడా ఇక్కడ రిక్రూట్ చేయడం జరుగుతోంది. ఓకేనండి. సో ఇంకా నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లలో ఎప్పుడే కానీ ఇన్ని పోస్టులు ఉండవు. సో దాదాపుగా ఎంఏ హిందీ కంప్లీట్ చేసినటువంటి వారు ప్రతి ఒక్కరూ కొంత కష్టపడండి, నేను చెప్పేది ఎక్కువ అని చెప్పడం లేదు, కొంత కష్టపడినా సరే మంచి జాబ్లో ఉండే అవకాశం ఉంటుంది. బేసిక్కే 54,220, అలవెన్స్లు డిఏ హెచ్ఆర్ఏ కలిపితే 80,000 వరకు వస్తుంది. దగ్గరగా మీరు పని చేసేది రోజులో 3 గంటలు. ఓకేనండి. సో ఫస్ట్ ఇయర్కి 2 పీరియడ్లు, సెకండ్ ఇయర్కి 2 పీరియడ్లు. సో ఫస్ట్ ఇయర్కి 1 గంటన్నర, సెకండ్ ఇయర్కి 1 గంటన్నర తీసుకుంటే సో మీ రోజువారీ 3 గంటలు పని చేసినందుకు దేవుడు మీకు 24 గంటలు ఇస్తే 3 గంటలు పని చేసినందుకు నెలకు 80,000 శాలరీ ఇస్తారండి. ఓకేనా, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా లేడీస్ అండి. సో చాలా ఉన్నతమైనటువంటి తెలంగాణలో రాబోయే అన్ని పోస్టులలో నేనైతే ఈ జేఎల్ పోస్టులను ఉన్నతమైనటువంటి పోస్ట్, పీస్ఫుల్ పోస్ట్ అండి. ఇంకా సో చెప్పాలంటే ఎందుకంటే వర్క్ తక్కువ, సో గౌరవప్రదమైనటువంటి శాలరీ, హైయెస్ట్ పెయిడ్ ఇన్ ద కంట్రీ అండి, హైయెస్ట్ పెయిడ్ ఇన్ ద కంట్రీ. మీ శాలరీ కూడా మీ ఏటీఎంలో నుండి డ్రా చేయాలంటే 4 రోజులు టైం పడుతుంది. ఓకేనండి. సో కాబట్టి సువర్ణ అవకాశం, ఒక హౌసింగ్ లోన్కి దగ్గరగా మీకు 70 లక్షల రూపాయల వరకు మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో మెటర్నిటీ లీవ్లు అబ్బాయిలకైతే, తర్వాత ఇంకా కూడా సో ఇంకా చైల్డ్ కేర్ లీవ్లు దగ్గరగా మీ యొక్క డ్యూరేషన్లో సంవత్సరంలో అన్ని రోజులు కలిపి పని చేసేటటువంటిది ఒక 200 రోజుల వరకు ఉండకండి. కరెక్ట్గా అంటే సో 200 పని దినాలు అంటారు. మన సీఎల్ ఇవన్నీ కలిపితే కనుక వర్క్ చేసేది 150 రోజులు మాత్రమే ఉంటుంది. సో 150 రోజులకి దగ్గరగా మీ ప్యాకేజీ సో ఒక 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉందండి. ఓకేనా. సో కాబట్టి మీ రోజువారీ శాలరీ కూడా దగ్గరగా 5,000 వరకు ఉంటుంది. ఓకేనా. రాబోయే రోజుల్లో నెక్స్ట్ పిఆర్సీ వచ్చిందంటే 5,000 వరకు రోజుకి మీరు తీసుకోగలుగుతారు. ఇప్పుడంటే 3,000 రూపాయలు ఇస్తున్నట్లు. ఓకేనా. ఇప్పుడు శాలరీ 3 గంటలకి రోజుకి 3,000, గంట పని చేసినందుకు 1,000 రూపాయలు ఇస్తూ ఉన్నట్లు లెక్క. సో గొప్ప అవకాశం అండి.
మరి ఒక్కసారి ఈ జనరల్ స్టడీస్ జనరల్ కాంపిటెన్సీస్ 150 క్వశ్చన్లు. సో ఇందులో మొత్తం మనకు 15 యూనిట్లు ఇవ్వడం జరిగిందండి జనరల్ పేపర్లో. సో మొదటిది సామాజిక సమస్యలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమస్యలండి. ఓకేనండి. సో అంతేకాకుండా అంతర్జాతీయ సమస్యలు అంటే కరెంట్ అఫైర్స్ అని అర్థం అండి. సో మరి ఇది 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది దీని నుండి. ఓకేనా, బాగా చూడండి. రెండోది అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. సో అంటే భారతదేశం ఇతర దేశాలతో ఏ సంబంధాలు కలిగి ఉంది, సంఘటనలు. మన రాష్ట్రపతి ఏ దేశానికి వెళ్ళాడు, మన ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్ళారు, అవతల దేశం వారు వేరే దేశాల వాళ్ళు ఎవరు మన దేశానికి వచ్చారు, సో మన రెండు దేశాల మధ్య ఇతర దేశాలతో మన దేశానికి ఏ ఒప్పందాలు జరిగాయి, ఇలాంటివన్నీ కూడా ఒక 5 క్వశ్చన్లు వస్తాయండి. మరి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీని గురించి అంతరిక్ష ప్రయోగాలు, కనిపెట్టబడినటువంటి ఆవిష్కరణలు, సో అంతేకాకుండా క్షిపణి ప్రయోగాలు, ఇవన్నీ కూడా సో ఒక 5 క్వశ్చన్లు రావచ్చు. ఇటీవల కాలంలో ప్రయోగించిన ప్రయోగాలే. అంతేకాకుండా భారతదేశ రక్షణ రంగం, సో ఈ అంశం కూడా దీని కిందకే వస్తుందండి. నెక్స్ట్ 4వది పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నియంత్రణ, ఉపశమన వ్యూహాలు. సో దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ అని అంటారండి. సో వాతావరణ సమస్యలు, ఇదంతా కూడా మనకి మార్కెట్లో మంచి పుస్తకాలు దొరుకుతూ ఉన్నాయి. ఒక 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. మరి ఇదన్నీ సో ప్రీవియస్ పేపర్లని గతంలో రాబడినటువంటి ఈ జనరల్ స్టడీస్ అందరికీ ఒకటే కామన్ పేపరే. సో మనం హిందీ జేఎల్ రాసేవానికి, అదేవిధంగా మ్యాథ్స్ జేఎల్, అదేవిధంగా సైన్స్ జేఎల్, హిస్టరీ జేఎల్, ఎకనామిక్స్ జేఎల్ రాసే వాళ్ళందరికీ కామన్ పేపర్. ఇది అందరికీ ఒకే రోజే జరుగుతుందండి. అందుకే 2 వేరు రోజుల్లో జరుగుతాయి. సో పేపర్ 1 ఒక రోజు ఉంటుంది, పేపర్ 2 మరొక రోజు జరుగుతుంది. సో పేపర్ 2కి పేపర్ 1కి కొంత గ్యాప్ వస్తుందండి. అది 1 రోజా, 2 రోజుల, 3 రోజుల అనేటటువంటిది మనము ఫర్దర్ వీడియోలో నోటిఫికేషన్లో అయితే ఏం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ మరి 5వది భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక సామాజిక అభివృద్ధి. సో మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు. సో అంతేకాకుండా భారతదేశం తెలంగాణ ఆర్థికంగా, ఎకనామిక్స్ అనేటటువంటిది ఇక్కడ ఎక్కువగా అడగడం జరుగుతుందండి. సో 10 బిట్స్ అడగడం జరుగుతుంది, 10 క్వశ్చన్లు. మరి భారతదేశం యొక్క భౌతిక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక శాస్త్రం అండి. సో అంటే జియోగ్రఫీ. సో ఇక్కడేమో ఇది ఎకనామిక్స్. సో ఇండియన్ ఎకనామిక్స్, తెలంగాణ ఎకనామిక్స్, ఎకానమీ. అదేవిధంగా ఇదేమో జియోగ్రఫీ. సో మరి ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ రెండు కూడా తీసుకోవాలి. మరి తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ గురించి నేను గత టెట్లోనే చాలా డెప్తీగా, సో క్లియర్గా తెలంగాణలోని పరిశ్రమలు, నదులు, సో అదేవిధంగా భౌగోళిక స్వరూపాలు, అదేవిధంగా అన్నీ కూడా ఖనిజాలు, సో మరి అదేవిధంగా ఉత్పత్తులు, జనాభా మొత్తం అంతా క్లియర్గా చెప్పేసి పెట్టేస్తున్నాను. ఎవరైతే తెలంగాణ టెట్లో ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది సో మన సబ్జెక్ట్ డెప్తీ రేంజ్ ఏంటి అనేటటువంటిది. నెక్స్ట్ తెలంగాణ భౌతిక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక శాస్త్రం మరియు జనాభా. సో ఇక్కడ కూడా మనకి సో జాగ్రఫీ మరియు డెమోగ్రఫీ రెండు కలిపి అడగడం జరుగుతుందండి. సో ఇక్కడ కూడా మనకు ఒక 10 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మరి ఆధునిక భారతదేశం, ఆధునిక మోడర్న్ ఇండియన్ అండి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర. సో మరి ఇక్కడ మనకు అడిగింది మోడర్న్ ఇండియన్ హిస్టరీనే అండి. సో అదేవిధంగా ఏన్షియన్ హిస్టరీ అయితే అడగలేదు. సో మనకి ఏదైతే ఫ్రీడమ్ మూమెంట్ దానికి అటు ఇటుగా ఉందో, స్వాతంత్ర ఉద్యమము, దాని నేపథ్యము, చరిత్ర, ఇలాంటివన్నీ సో ముఖ్యంగా భారతదేశ స్వాతంత్ర ఉద్యమం పైన ప్రత్యేక దృష్టి ఉంచినట్లయితే మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక తెలంగాణ చరిత్ర అండి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి, సో వీటిపైన తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణకి సంబంధించినటువంటి వివరాలు, ఏర్పాటు, ఇవన్నీ కూడా సో 10 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సో ఇక్కడ 10 క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ తర్వాత భారత రాజ్యాంగం అండి. సో ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పేరుతో ఇచ్చాడు, కానీ మనం మొత్తం పాలిటీ అంతా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా సో పాలిటీ చదివేటప్పుడు కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, అందులోని భాగాలు, షెడ్యూళ్ళు, ఆర్టికల్స్, వీటి గురించి కూడా నేను తెలంగాణ టెట్ చెప్పేటప్పుడు, సోషల్ చెప్పేటప్పుడు ఆ 9th 10th క్లాస్ మించి కంటెంట్ నేను చాలా ఎక్కువగా చెప్పున్నానండి. ఎందుకంటే రిలేటెడ్ మ్యాటర్ కదా అని ఆర్టికల్స్ అన్నింటినీ కూడా నేను వివరించడం జరిగింది. ఆర్టికల్స్ అన్నింటినీ కూడా వివరించాను. సో కాబట్టి మీకు సో మనకి ఏమంటే ఇప్పుడు నేను ఈ
పేపర్ 1కి సంబంధించి మాత్రం మన దాంట్లో కోచింగ్ ఉండదు, మెటీరియల్ ఉండదండి. సో ఇది నేను చెప్పాను కదండి, వేరే పుస్తకాలు కానీ వేరే యాప్ల సంగతి కానీ నేను చెప్తాను జాయిన్ అయినటువంటి వాళ్ళకు. పేపర్ 2 కోసం జాయిన్ అయినటువంటి వాళ్ళకు సో ఫాలో అప్ చేస్తూ ఉంటానండి. డే బై డే లైవ్ క్లాసులు తీసుకుంటూ ఉంటాము. సో వాళ్ళకి సో ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాం. నెక్స్ట్ సామాజిక బహిష్కరణ, హక్కులు, సమస్యలు, లింగ కుల వికలాంగుల పరంగా తలెత్తుతున్నటువంటి వివక్షత, వీటిపైన సో కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ఇది పెద్ద టాపిక్ కాదు కాబట్టి ఒక 5 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం. దీని కిందికి తెలంగాణలోని కట్టడాలు, తెలంగాణలోని దేవాలయాలు, తెలంగాణ కవుల సాహిత్యము, తెలంగాణ యొక్క మేధావుల వివరాలు మనల్ని అడిగేటటువంటి అవకాశం ఉందండి. ముఖ్యంగా సో మరి తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం కోసం పోరాడినటువంటి వ్యక్తులు, తెలంగాణలోని మేధావులు, గొప్ప వ్యక్తులు, ప్రసిద్ధమైనటువంటి వ్యక్తుల గురించి. ఇక తెలంగాణ రాష్ట్ర విధానాలు అనగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు. సో రైతు బంధు దగ్గర నుండి ఆపరేషన్ భగీరథ దగ్గర నుండి సో ఇవన్నీ కూడా మనల్ని అడిగేటటువంటి అవకాశం. ఆపరేషన్ కాకతీయ, సో మిషన్ కాకతీయ, వీటన్నిటిపైన మనకు బిట్లు వచ్చే అవకాశం ఉందండి. 10 బిట్ల వరకు వస్తాయండి. సో ఇక్కడ కూడా తెలంగాణ సంస్కృతి సాహిత్యం నుండి 10 బిట్ల వరకు వస్తాయి. ఇక తార్కికంగా ఆలోచించడం, డేటా అనాలిసిస్ మరియు సో మరి అర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. 30 బిట్లు వస్తాయండి. 30 బిట్లు వస్తాయి. ఎక్కువ భాగం దీని నుండే వస్తాయి. సో ఇది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంతవరకు చేసే అవకాశం ఉంది, లేకపోయినా సరే ఇప్పటి నుండి మొదలు పెట్టండి. మీకు ఖచ్చితంగా 10th క్లాస్ రేంజ్లోనే ఉంటుందండి ఇదైతే కనుక. అయితే రేంజ్ అయితే 10th క్లాస్ అంటూ ఉన్నాడు కానీ దానికి రిలేటెడ్గా మనకి చాలా డెప్తీగా వెళ్తాడండి ఇది. సో ఈ తార్కికంగా ఆలోచించడం అంటే కనుక అర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్. 30 క్వశ్చన్లు వస్తాయండి. అత్యధిక భాగం సింహభాగం ఇక్కడ నుండే రావడం జరుగుతుంది. సో ఇక ప్రైమరీ ఇంగ్లీష్ ఒక పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. అదేవిధంగా మరి కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఉంటుంది. సో మరి అదేవిధంగా 10th క్లాస్ వరకు ఉన్నటువంటి గ్రామర్ పైన కూడా మనల్ని బిట్ అడగడం జరుగుతుంది. ఒక 10 బిట్స్ వరకు రావచ్చు ఓవరాల్గా అన్నీ కలిపితే. చూడండి ఒక్కసారి 5, 5, 10, 15, 25, 35, 45, 55, 65, 75, 85, 90, 100, 110, 140, 150. సో కరెక్ట్గా మనకి 150 క్వశ్చన్లు ఈ రకమైనటువంటి అనాలసిస్ ప్రకారంగా వచ్చే అవకాశం ఉంది. వస్తుంది అని కరెక్ట్గా నేను చెప్పడం లేదండి. ఒక 2-3 బిట్లు అటు ఇటుగా అవుతూ ఉంటాయి. ఓకేనా, దాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇక ఇంతటితో పేపర్ 1 కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ పేపర్ 2 గురించి మనం ఒకసారి చూద్దాం. సో మరి దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్. సో అంటే మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అనేది కూడా ఇంకా మనకు మెన్షన్ చేయలేదు. సో సిబిఆర్టీ కానీ ఓఎంఆర్ షీట్లో కానీ ఉండొచ్చు అని చెప్పాడు. ఏ విధంగా అయినా సరే మనం రెడీగా ఉండాల్సిందే. సో 150 నిమిషాలు 300 మార్కులు అండి. అనగా ఇక్కడ ఒక్కొక్క బిట్కి 2 మార్కులు కేటాయించడం జరుగుతుంది. మన సబ్జెక్ట్ కన్నతల్లి లాంటి సబ్జెక్ట్ అండి, లిమిటెడ్ సిలబస్. దీన్ని కరెక్ట్గా కూర్చుంటే ఒక 3 నెలల నుండి 4 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. సో అంటే 300 మార్కులకి మనం మ్యాక్సిమం 3 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. మిగతాదంతా కూడా ఇంకా ఫస్ట్ పేపర్ని మనం చూసుకున్నట్లయితే సో చాలా బాగా స్కోర్ సంపాదించుకోవచ్చు. అయితే మనము ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అది చూద్దాంలే అని అనుకోకూడదు. సో డేలో మనం సింహభాగం, సో డేని మనం 4 భాగాలు అని అనుకుంటే గనక 3 భాగాలు మన సబ్జెక్టుకి కేటాయించండి, 1 భాగాన్ని మాత్రం మనము జనరల్ స్టడీస్కి కేటాయించాలి. మరి దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ షెడ్యూల్ కూడా మనం యాప్లో పెట్టేస్తాను. దాని ప్రకారంగా ఏ టైం నుండి ఎంతవరకు చదవాలి, సో ఏ రోజు ఏం కంప్లీట్ చేయాలి అనేటటువంటిది కూడా మీకు ఉంటుందండి. సో 20 క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం. మరి 150 మార్కుల్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు. మనకి టోటల్గా ఈ పేపర్ 2 అనేటటువంటిది 5 యూనిట్లుగా మనకు వర్గీకరించడం జరిగింది. 5 యూనిట్లు. పేపర్ 1 అయితే 15 యూనిట్లు, పేపర్ 2 అయితే 5 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. సో మొదటి యూనిట్ నిమ్నలిఖిత 10 లేఖకోం ఔర్ కవియోం కా అధ్యయన్. సో క్రింద ఇవ్వబడినటువంటి 10 మంది రచయితలు, కవుల యొక్క అధ్యయనం. వారి గురించి చాలా డెప్తీగా తెలుసుకోవాలి. ఎక్కడ పుట్టారు, ఏం రాశారు, వాళ్ళ భాష ఏమిటి, వాళ్ళపైన ఎవరి ప్రభావం ఉంది, గురువు ఎవరు, పుత్రులు ఎవరు, వారి యొక్క ఏ రచనను ఏ భాషలో రాయడం జరిగింది, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుందండి.
మరి కబీర్, తులసి, బిహారీలాల్, సూర్దాస్, ఆచార్య రామచంద్ర శుక్ల, ప్రేమ్చంద్, ప్రసాద్, పంత్, నిరాల, దినకర్. సో వీరందరి గురించి ఆల్రెడీ యాప్లో నేను పెట్టేసేసానండి. అందరి గురించి, కబీర్ గురించి 5 వీడియోలు చేశానండి. 5 వీడియోలు దాదాపుగా ఒక 3 గంటల పాటు. 5 వీడియోలు అంటే ఒక్కొక్కటి 40 నిమిషాలు ఉంటుంది. సో దగ్గర గంట అనుకుంటే సో ఓకే. సో ఒక దాదాపుగా ఒక 5 గంటలు పడుతుందండి. 5 గంటల పాటు కబీర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను అనమాట. సో అదేవిధంగా తులసీదాస్కి సంబంధించి 3 వీడియోలు పెట్టున్నాను. మొత్తం రచనలు, ఆ రచనల యొక్క ప్రత్యేకతలు అన్నీ కూడా తెలియజేశాను. సో వీళ్ళల్లో ఒక్కొక్కరి గురించి నేను దాదాపుగా ఈ ఒక్కరి గురించి గంట సేపు చెప్పలేదు అని అనుకోకుండా అందరి గురించి నీట్గా చెప్పానండి. ఓకేనా? సో కాబట్టి సో కబీర్, తులసీదాస్, బిహారీ, సూర్దాస్, శుక్ల, ప్రేమ్చంద్, ప్రసాద్, పంత్, నిరాల, దినకర్. ఓకేనా? వీళ్ళ గురించి నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఏ యూనివర్సిటీలో అయితే పీజీ చేశారో ఆ పీజీ పుస్తకాలను కూడా కంప్లీట్గా చదవాలి. ఓన్లీ యాప్లో జాయిన్ అయితే వస్తుంది అని అనుకోకూడదండి. ఓకేనా? నేను మీకు కరెక్ట్ గైడెన్స్ అయితే ఇస్తాను. మ్యాక్సిమం నేనే చెప్తాను. ఒక 80% వరకు నేనే చెప్తాను. 20% మీరు కూడా కొంత గ్యాదర్ చేయాలి. సో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఈ యొక్క ప్రొఫెషన్లో మా ఇన్స్టిట్యూట్నే కాదు, ఏ ఇన్స్టిట్యూట్ని నమ్మకూడదు. ఎందుకంటే మీ సొంత తెలివితేటలు కూడా కొంత అవసరం అవుతాయి. ఓకేనండి? నెక్స్ట్ మరి సో ఈ ఫస్ట్ యూనిట్ అంతా ఆల్రెడీ కంప్లీట్ చేసి పెట్టేశామండి. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు. ఓకేనా? ఏదైనా మిస్ అయిన పాయింట్లు ఉన్నాయి, ఇది ఇంకా ఎగ్జామ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పాయింట్లన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా వీడియోస్ అనేటటువంటివి, ఆ వీడియో కరెక్ట్గా ఒక 15 నిమిషాల నుండి 20 నిమిషాలు ఉంటుందండి. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అవి కూడా మీకు సో ఆ మెయిన్ వీడియోస్ కిందనే మీకు అతిరిక్త జాన్కారీ, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనే పేరుతో మీకు వస్తాయి. నెక్స్ట్ తర్వాత ఇక 2వ యూనిట్ తులసి, కబీర్, రహీం, వృంద్. సో ఇలాంటి కవులు ఓన్లీ నలుగురే అని కాదండి, ఈ నలుగురితో పాటు ఇంకా ఇతర కవులు, వీరి యొక్క లోకప్రియ దోహే, వీళ్ళు రాసినటువంటి ఫేమస్ దోహాలు. సో మరి మీకు ఈ దోహాలకు సంబంధించి ఒక మెటీరియల్ పుస్తకమే మేము మీకు అందజేస్తామండి. ఇంకా మన యాప్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకు మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే మీకు పీడిఎఫ్ల రూపంలో పెట్టేస్తూ ఉంటామన్నమాట. ఈరోజు ఎగ్జామ్కి ఇది కూడా చదవండి అన్నట్లుగా. ఓకేనండి? సో నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు పంపిస్తూ ఉంటాను. మీరు అది కూడా చదువుతూ ఉండాలి. దాని నుండి కూడా నేను బిట్లు ఇస్తూ ఉంటాను, మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ మరి తర్వాత ఇంకా కూడా ఆధునిక కవులైనటువంటి ప్రసాద్. సో ఇక్కడ చూడండి, ఆధునిక కవులైనటువంటి ప్రసాద్, పంత్, నిరాల, సో ఛాయావాది కవులు, ఇంకా ఇతర కవులు, ఆధునిక కవులు కూడా అండి. మరి ఇక్కడ వీళ్ళిద్దరే ఇచ్చారు కదా అంటే వీళ్ళిద్దరి నుండే రావండి, ఇతర వాళ్ళ యొక్క లైన్లు కూడా వస్తాయి మనకి. వాళ్ళు రాసిన ఫేమస్ పోయమ్స్ నుండి కూడా మనకు బిట్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఒక 20 వరకు అడిగే అవకాశం ఉందండి, ఫేమస్ పంక్తియ. సో ఓవరాల్గా వీళ్ళందరి నుండి మనకు బిట్లు ఎన్ని వస్తాయంటే 20 క్వశ్చన్లు. సో ప్రసిద్ధ పంక్తుల నుండి ఒక 20 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందండి. ఓకేనా? సో ఇప్పటికి 40 క్వశ్చన్లు. నెక్స్ట్ ఇక తర్వాత 3వ యూనిట్ అతి పెద్ద యూనిట్ అండి, 40 మార్కులు వచ్చే యూనిట్ 3వ యూనిట్. అందుకే ఎలాబరేట్ సిలబస్ ఉంటుంది. మరి హిందీ సాహిత్యక విస్తృత అధ్యాయం, మొత్తం హిందీ సాహిత్యక ఇతిహాస్ మొత్తం చదవాల్సిందే. సో డాక్టర్ ఆచార్య రామచంద్ర శుక్ల, డాక్టర్ నగేంద్ర, అదేవిధంగా గణపతి చంద్రగుప్త, విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర, వీళ్ళందరిది కూడా మనం రెఫర్ చేసి చెబుతూ ఉన్నామండి. సో మరి దీన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసి అడగడం జరుగుతుంది. మరి వీళ్ళల్లో చూడండి, దీన్ని మళ్ళీ 2 భాగాలుగా చేశారు, పద్య భాగము, గద్య భాగము అండి. సో మరి పద్య భాగం కిందికి ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక కాల్ అని చెప్పేసి 4 కాలాల నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇక గద్య విధాయ నుండి సో మరి ఉపన్యాస్, నాటక్, కహాని, నిబంధ, వీటి నుండి 20 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. గద్య విధాయ నుండి 20 క్వశ్చన్స్ మరియు పద్య భాగంలో ఉన్న కాలాల నుండి 20 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇంతటితో 3rd యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 20, 20, 40 బిట్స్ మనకి 3rd యూనిట్ నుండి వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ 4th యూనిట్ మరి హిందీ సాహిత్యకే ఇతిహాస్కి నిమ్నలిఖిత 8 ప్రవృత్తియ, ఈ 8 రకాలైనటువంటి ప్రవృత్తుల గురించి, జ్ఞాన మార్గీ శాఖ గురించి, సో ప్రేమ మార్గీ శాఖ గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈ శాఖలోకి వచ్చే కవులు, అసలు ఈ శాఖ యొక్క ప్రత్యేకతలు, ఈ శాఖలో ఉండేటటువంటి విశేషతలు, ఏ ఛందస్సులో రాస్తారు, ఏ గణాలతో రాస్తారు, ఏ అలంకారాలను వాడతారు,
వీరి యొక్క రచన శైలి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. సో మరి జ్ఞాన మార్గి, ప్రేమ మార్గి, రామభక్తి, కృష్ణ భక్తి, రీతి కావ్య, ఛాయావాద, ప్రగతివాద, నయి కవిత వరకు అండి. మరి ఇది ఇందులో ఇవ్వలేదు కదా అని చెప్పేసి మనం ప్రయోగవాదిని వదిలేయకూడదు. ప్రయోగవాది కూడా చదివేసేయాల్సిందే. ఓకేనండి. సో అలాంటివి ఒకటి రెండు మిస్ అయినా కూడా మనం చదువుకుంటూ ఉండాల్సిందేనండి. నెక్స్ట్ తర్వాత హిందీ భాషకే విభిన్న పహలుओं का ఇతిహాస్. మరి ఇక్కడ నుండి యూనిట్ నెంబర్ 4 నుండి కూడా 20 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ సో యూనిట్ నెంబర్ 5 హిందీ భాషకే విభిన్న పహలుओं का ఇతిహాస్ అండి. సో మరి హిందీ భాష గురించి ఇక్కడ హిందీ సాహిత్యం నుండి బిట్లు రావండి. హిందీ లాంగ్వేజ్ పుట్టు పూర్వత్రాలు 50 క్వశ్చన్స్ వస్తాయండి. సో సింహభాగం మొత్తం ఈ యొక్క పేపర్ 2లో అత్యధిక క్వశ్చన్స్ వచ్చే యూనిట్ 5th యూనిట్ అండి. మరి ఈ యూనిట్లో చూడండి, మొదటగా ఇక్కడ మనకి 6 టాపిక్స్ ఇవ్వడం జరిగింది, 6 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది హిందీ భాష తల్లి అయినటువంటి అపభ్రంశ భాష గురించి. అపభ్రంశ అవహట్ట ఆరంభిక హిందీ, దీని యొక్క వ్యాకరణిక శాబ్దిక విశేషతాయి. సో వ్యాకరణ పరమైనటువంటి మరియు భాషా పదాల పరమైనటువంటి లక్షణాలు, ముఖ్యంగా ధ్వన్యాత్మక విశేషతాయే మరియు వ్యాకరణిక విశేషతాయే మనం నేర్చుకోవాలి. ప్రతి దాని గురించి అపభ్రంశకి సంబంధించి 4 రూపాలు ఉంటాయండి. సౌరసేని అపభ్రంశ, దక్షిణీ అపభ్రంశ, పూర్వీ అపభ్రంశ. సో ఈ రకంగా వాటి యొక్క ధ్వన్యాత్మక విశేషతాయే మరియు వ్యాకరణిక విశేషతాయే. సో ఇలాంటివన్నీ కూడా మనం ఆర్డర్ వైజ్గా నేర్చుకుంటూ ఉండాలి. ఓకేనండి. సో వీటి నుండి 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ మరి ఇది కంప్లీట్ చేసుకున్నాం. మనం ఇప్పటి వరకు మన యాప్లో ఈ 2nd యూనిట్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. 2nd యూనిట్ ఇంకా మొదలు పెట్టలేదు. ఓకేనా. 1st యూనిట్ అయిపోయింది. సో 3rd యూనిట్ పూర్తిగా కంప్లీట్ చేసేసాం. ఎందుకు అంటే మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది. సో అంతేకాకుండా ఈ సిలబస్ పెట్టి తెలంగాణ జేఎల్ సిలబస్ పెట్టి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో పెట్టాడు. అప్పటి నుండి మొదలు పెడితే ఈ దగ్గరగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి ఈ 3rd యూనిట్ కంప్లీట్ చేయడానికి మాకు చాలా టైం పట్టిందండి. రాత్రింబవళ్ళు చేసాం, రాత్రింబవళ్ళు వీడియోస్ చేసాం. సో మరి ఇక 4th యూనిట్ కూడా చాలా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ కోసం వెతుకుతూ ఉన్నాం, అది కూడా అప్లోడ్ చేస్తాం. ఎక్స్ట్రా సిలబస్, ఎక్స్ట్రా మ్యాటర్, ఇంకా దీనికి సంబంధించి నా దగ్గర ఇంకొంత మ్యాటర్ దొరికింది, దానికి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇక 5th యూనిట్లో సో మొదటి సబ్ టాపిక్ అయిపోయిందండి. అపభ్రంశీయ అవహట్ట ఆరంభిక హిందీకి వ్యాకరణిక శాబ్దిక విశేషతాయి. ఇది ఆల్రెడీ కంప్లీట్ చేసి పెట్టేశామండి. సో 2 వీడియోస్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీని ఎక్స్ట్రా మ్యాటర్ చేస్తూ ఉన్నాను. ఇక 9వది సో 19वीं सदी में సాహిత్యకి, ఇది ఇంకా ఖడీ బోలీ హిందీ గురించి నేర్చుకోవాలండి. ఇది కూడా ఖడీ బోలీ హిందీ గురించి టోటల్ కంప్లీట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇంకా పర్టికులర్ టాపిక్ గురించి ఒక పుస్తకంలో దొరికింది. సో వాటిని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ 3rd టాపిక్ ఇంకా దొరకలేదండి. సో దీని గురించి మనం ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉన్నాము. సో ఈరోజు రేపట్లో ఆ పుస్తకం ఏదైతే మనకు ఎగ్జామ్కి ప్రామాణికంగా చెప్పడం జరిగిందో ఆ పుస్తకం నుండే మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక 4th సబ్ టాపిక్, ఇది కంప్లీట్ చేసేసామండి చాలా డెప్తీగా. సో ఒక 60 వీడియోలు పట్టాయండి, 60 వీడియోల వరకు. సో ఒక్కొక్క వీడియో ½ an hour ఉంది. ఎందుకంటే దీని నుండి ఒక 10 బిట్స్ వస్తాయి కాబట్టి. సో 60 వీడియోలు అంటే ఒక్కొక్క వీడియో మనం ఒక ½ an hour, 20 minutes నుండి ½ an hour మాత్రమే ఉంటుందండి. సో దాదాపు 10 క్వశ్చన్స్ అంటే 20 మార్కులు సాధించే అవకాశం ఉంది. ఇది చాలా డెప్తీగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక మానక్ హిందీ వ్యాకరణిక और महत्वपूर्ण వ్యాకరణిక విశేషతాయి అనగా హిందీ గ్రామర్ అండి. సో హిందీ గ్రామర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా మ్యాటర్ సంజ్ఞ గురించి, సర్వనామం గురించి, విశేషణం గురించి ఎక్స్ట్రా మ్యాటర్ చేస్తూ ఉన్నానండి. సో నిన్నటి వరకు మనం ఇప్పటి వరకు ఏంటంటే సో సంజ్ఞలోని రకాలు ఇలాంటివి చూసాం. ఇప్పుడు సంజ్ఞ యొక్క రచన ఏ విధంగా చేస్తారు, సంజ్ఞ నిర్మాణం ఏ విధంగా జరిగింది, రూపాలు ఏమున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇక దేవనాగరి లిపి గురించి, ఇది ఇంకా కంప్లీట్ కాలేదండి. మన దగ్గర మంచి మ్యాటర్ అయితే ఉంది. ఒక 4 పుస్తకాలు దేవనాగరి లిపి గురించే నేను సెర్చ్ చేసి పెట్టాను. అందులో ఉన్న మంచి మ్యాటర్ తీస్తూ ఉన్నాము. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి ఒక్క బిట్టు కూడా మిస్ అయ్యే అవకాశం లేకోకుండా మీకు చెప్పడం జరుగుతూ ఉందండి. దీనికోసం నేను సో దగ్గరగా ఆగ్రా హిందీ సాహిత్య సంస్థాన్, కేంద్రీయ హిందీ సంస్థాన్ నుండి కూడా కొంత
మెటీరియల్ కూడా తెప్పించడం జరిగింది. ఆ మెటీరియల్ ఎందుకంటే దేవనాగరి లిపి యొక్క బాధ్యత అంతా కూడా కేంద్రీయ హిందీ సంస్థ కాబట్టి వారి పుస్తకం నుండే మనకి బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 10 ఇక్కడికి 10 ఓకేనా. సో 10 ఒక 15 25 35 40 50. సో ఓవరాల్ గా ఈ యూనిట్ నుండి 50 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో 4th యూనిట్ నుండి 20 50. సో 50 ఒక 20 70 అండి. మరి ఈ 3rd యూనిట్ నుండి ఒక 40 70 ఒక 40 ఎంత అవుతాయి? సో 110 అవుతాయి. 110 ఒక 20 130 మరియు ఈ 20 150. సో ఈ రకంగా మనకి అనాలిసిస్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక సో ఈ విధంగా మనం ప్రిపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఈ అనాలిసిస్ అంతా మీరు మీకు నచ్చినట్లయితే వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ ఇక్కడ ఉంది కదండి. సో నేను ఒక సైడ్కి జరుగుతున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది గూగుల్ ప్లే స్టోర్. ఇక్కడికి వెళ్ళేసి సో మీరు ఇక్కడ టైప్ చేయండి సురేష్ హిందీ అకాడమీ అని చెప్పేసి. సురేష్ హిందీ అకాడమీ యాప్ అనేటటువంటిది వచ్చేసింది కదండి. సో ఈ గుర్తుతో మనకు ఇక్కడ చూడండి ఒక్కసారి నేను ఇందాక చూపించినటువంటి మన యాప్లో చూపించినటువంటి గుర్తుతో ఓకేనా, ఒక సూర్యుని గుర్తుతో ఉంటుంది సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటిది. సో ఈ గుర్తుతో ఉంటుందండి ఆ యాప్ అనేటటువంటిది. సో మరి మీరు వెంటనే ఓపెన్, సో నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ అనేటటువంటిది ఇక్కడ పైన కనిపిస్తూ ఉందండి. ఇక్కడ ఈ పైన, సో పైన కనిపిస్తుంది కదండి అక్కడ ఓకేనా. సో మరి మీరు స్టార్ట్ చేసినట్లయితే ఇన్స్టాల్ చేయగానే వెంటనే మీ యొక్క పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ చేయగానే ఇలాగ మన కోర్స్ మన యొక్క లోగో కనిపిస్తుంది. లోగో కనిపించగానే చూడండి ఇలాగ స్టోర్ కింద ఇక్కడ ఉంది చూడండి, స్టోర్ అనేటటువంటిది. సో ఇక్కడ ఉంది ఓకేనా. దీన్ని టచ్ చేసేసేయండి ఓకేనా. టచ్ చేయగానే మీకు అన్ని కోర్సులు లేదా కొద్దిగా పైకి జరిపినట్టుగైతే ఒక ఆరెంజ్ కలర్ లో ఆల్ కోర్సెస్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఆల్ కోర్సెస్ అనేటటువంటిది కనపడగానే ఇలాగ అన్ని కోర్సులు వరుసగా మీకు దర్శనమిస్తాయి. అందులో జేఎల్ కోర్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుందండి, జూనియర్ లెక్చరర్ అనేటటువంటిది చూడండి ఇలాగా ఉంది. దీన్ని మీకు కనిపించగానే ఇందులో కంటెంట్ అనేటటువంటిది టచ్ చేసినట్లయితే ఇందులో సో ఏపీది పెట్టాం, తెలంగాణది పెట్టాం. మీరు ఏపీది చదవాల్సిన అవసరం లేదు, ఏపీ వీడియోస్ చూడాల్సిన అవసరమే లేదండి. సో ఓన్లీ తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ వీడియోస్ చూడండి. 5 యూనిట్లు ఇక్కడ వరుసగా పేర్చి పెట్టేసి ఉన్నాను అన్నీ కూడా. సో మరి ఒక్కొక్క యూనిట్ ఇవన్నీ లాక్లు వేసి పెట్టబడి ఉంటాయండి. మీరు అమౌంట్ పే చేస్తే బై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని టచ్ చేసి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు పే చేయగానే అప్పుడు సో మీరు ఇందులో ఉన్న వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. లేదంటే అన్నింటికి ఇలాగ లాక్లు పడిపోయి ఉంటాయి. చూడండి కబీర్కి సంబంధించినటువంటి వీడియోస్ ఒకదాన్ని నేను ప్లే చేస్తూ ఉన్నాను. ఇది లాక్లో ఉంది కాబట్టి గో టు సెట్టింగ్స్ అనేది చూపిస్తోంది. సో ఎందుకంటే ఇది నా యాప్ కాబట్టి మీకైతే అలాగా చూపించదండి. మీకు డైరెక్ట్గా అమౌంట్ పే చేయగానే వెంటనే మీకు వీడియోస్ అన్నీ ప్లే అయిపోతాయి. సో ఈ రకంగా మ్యాక్సిమం సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసాం. 2nd యూనిట్ 3rd యూనిట్ అంతా కూడా. సో ఇంకా పెండింగ్ ఉన్నటువంటివి కూడా నేను చెప్పాను కదండి ఏవి పెండింగ్ అనేది. ఫిబ్రవరి ఎండింగ్ నాటికంతా మొత్తం కూడా సో ఏది పెండింగ్ లేకోకుండా అప్లోడ్ చేసేస్తామండి. మరి దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా మన యాప్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ టైం టేబుల్ వివరాలను కూడా ఒక్కసారి చూద్దామండి. సో చూడండి ఇది సో మన సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి దాని ద్వారా సో మరి హిందీ జూనియర్ లెక్చరర్ కోర్సులో జాయిన్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం అండి. సో మన ఆన్లైన్ యాప్ ద్వారా జూనియర్ లెక్చరర్స్ కోర్స్ మొబైల్ ద్వారా చూడొచ్చు, ల్యాప్టాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు అండి ఓకేనండి. సో మరి ఇంకా ఎవరైనా మా యాప్లో జాయిన్ అవ్వదలిస్తే వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి టైప్ చేసి సో ఇన్స్టాల్ చేసుకోండి. మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసేయండి. మరి ఇందులో పెట్టే వీడియోస్ని మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. ఎగ్జామ్ని కూడా ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. అయితే మేము మా టైం టేబుల్ ప్రకారంగా ప్రతిరోజు రాత్రి 9:30 కల్లా అప్లోడ్ చేసి పెట్టేస్తాం ఎగ్జామ్ని. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఓకేనండి. అంతేకాకుండా ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి వాళ్ళకి సో మెటీరియల్ కూడా ఫ్రీగానే పంపించడం జరుగుతుందండి. సో వారి నుండి అడ్రస్ తీసుకొని పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. మా ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయిందండి. 2 సంవత్సరాలకే వేల మంది మన యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. సో మరి పర్చేజ్ చేస్తున్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వేల మంది ఉన్నారండి.
దాదాపుగా ఇలాంటి మనలాంటి యాప్లు మొత్తం ఇండియా వైడ్గా ఒక 98,000 వరకు ఉన్నాయండి. వీటిల్లో మనకి స్థాపించినటువంటి మేము చేసినటువంటి సర్వీస్కి గాను, అదేవిధంగా అభ్యర్థులకి కల్పిస్తున్న సౌకర్యాలకు గాను దేశంలోనే మనం టాప్ 4లో 4వ ర్యాంక్ సాధించామండి. 98,000 మంది 4th ర్యాంకులో ఉండింది, 4th ర్యాంకులో ఉందండి. ఆల్ ఇండియాలో మనం 4వ ర్యాంక్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఎందుకంటే ఇది మేము కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీస్ గాను మాకు ఇవ్వడం జరిగింది. చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నందుకు గాను మనకు ఈ యొక్క ర్యాంక్ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే మన యాప్లో ప్రతిరోజు నిర్వహించబోయే టెస్ట్కి సంబంధించి ఏ రోజు ఏ టాపిక్ నుండి బిట్స్ ఇస్తామో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. టీఎస్ జూనియర్ లెక్చరర్ టైం టేబుల్ అండి. మరి ఇది ఏ రోజు ఏం ఉంటుంది అనేది. ఇది మన ఈ టైం టేబుల్ షెడ్యూల్ 120 డేస్కి సంబంధించి కండక్ట్ చేస్తున్నామండి. 120 రోజుల్లో మొత్తం సిలబస్ అంతా కూడా పేపర్ 2 సిలబస్తో పాటు పేపర్ 1 సిలబస్ ప్యారలల్గా నడుపుతూ 120 రోజుల్లో కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేశాము. మరి కొంచెం ఒక 10 రోజులు అటు ఇటు అవ్వచ్చు, ఓకేనండి. మరి డే 1 13వ తేదీ 13/12/2002 నుండి స్టార్ట్ అవుతుందండి, 13 నుండి. మరి సిలబస్ ప్రకారంగా మొదటి యూనిట్లో మొదటి వ్యక్తి, మొదటి ప్రసిద్ధ కవి కబీర్ అండి. 1వ రోజు కబీర్కి సంబంధించిన 5 వీడియోలు చూడాలి. 5 వీడియోలు చూడడానికి ఒక్కొక్క వీడియో చూడడానికి 1 అవర్ పడుతుంది, ఓకేనండి. 5 వీడియోలు చూడడానికి 5 గంటలు. మరి ఇంకొకసారి రివిజన్ చేయడానికి ఇంకొక గంట పడుతుంది. 5 వీడియోలు చూడడానికి గంట పడుతుంది, చూస్తూ మళ్ళీ నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. మా మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా మీరు నోట్స్ రాసుకుంటే ఎలా గుర్తుపెట్టుకోవాలని కోర్స్ ట్రిక్స్ చెప్తుంటానండి. వాటిని ఆ కోర్స్ ట్రిక్స్ రాయాల్సిందే, రాస్తే బాగా గుర్తుంటాయి. మెటీరియల్ ప్రింటెడ్ మెటీరియల్ అనమాట. మీకు కావాలిస్తే రన్నింగ్ నోట్స్ అయినా కూడా పంపిస్తామండి. ఆల్రెడీ రాసి ఉన్నటువంటి వాళ్ళది ఎవరిదైనా జిరాక్స్ చేసి పంపించండి సార్ అంటే అదైనా పంపిస్తాం. దానికి సపరేట్ మీరు అమౌంట్ పే చేసుకోవాలి. యాప్లో జాయిన్ అయినందుకు ఫ్రీగానే మేము మెటీరియల్ పంపిస్తాం. జిరాక్స్ కావాలి అని అడిగితే మాత్రం అక్కడ ఎన్ని పేజీలు ఉంటే మీరు అన్ని రూపాయలు పే చేయాల్సి ఉంటుంది, ఓకేనండి. మొదటి రోజు కబీర్. మరి టోటల్ 5 వీడియోలు ఉన్నాయండి, ఓకేనా. ఎప్పుడు ఉంటుంది ఈ ఎగ్జామ్ అంటే ప్రతిరోజు రాత్రి 9:30కు ఉంటుందండి. 9:30కు, 9 గంటలకు కానీ 9:30కు కానీ ఈ మధ్య కాలంలో ఉంటుంది. మీకు ఎగ్జామ్ అప్లోడ్ చేయగానే మెసేజ్ పంపిస్తాం, ఈరోజు ఎగ్జామ్ అప్లోడెడ్ అన్నట్లుగా, ఓకేనండి. అప్పుడు మీరు రాసుకోవచ్చు. మరి డే 2 డే 2 అంటే 14వ తేదీ తులసీదాస్ గురించి అండి. 3 వీడియోలు ఉన్నాయి, ఓకేనా. అదేవిధంగా డే 3 ఈ యొక్క బిహారీలాల్ సూర్దాస్ గురించి అండి. బిహారీలాల్ సూర్దాస్ గురించి మీరు అక్కడికి వెళ్ళేసి ఆ యూనిట్లో ఆ వీడియోస్ చూడడము, నోట్స్ రాసుకోవడం, దాన్ని బాగా తరోగా ప్రిపేర్ అవ్వడము. ఎలాగైనా సరే ఇప్పుడు ఒక 7 గంటలు కేటాయించాలండి. జేఎల్ జాబ్ కావాలంటే 7 గంటలు కేటాయించాలి, లేదా మినిమం 5 గంటలన్నా కేటాయించాలి. అయితే మేము రోజులో ఖచ్చితంగా ఒక 3 నుండి 4 గంటల టైం మాత్రమే, ఆ టైంకి మాత్రమే సరిపోయే టార్గెట్ ఇస్తున్నాం. ఒక 3 నుండి 4 గంటలు. రాబోయే రోజుల్లో కొంచెం పెంచుకుంటూ వెళ్తామండి, ఓకేనా. మరి 3-4 గంటలు చదివితే జాబులు వచ్చే ఆ కాలం ఎప్పుడో వెళ్ళిపోయింది. కనీసం ఒక 5 గంటలన్నా చదవాలి. 24 గంటల్లో 5 గంటలన్నా చదవాల్సి ఉంటుందండి, ఓకేనండి. నెక్స్ట్ 16వ తేదీ ఆచార్య రామచంద్ర శుక్ల, ప్రేమ్చంద్, జయశంకర్ ప్రసాద్, ఈ 3 గురించి చదవాల్సి ఉంటుందండి, ఓకేనా. ఒక్కొక్కరి గురించి 2 వీడియోలే ఉన్నాయి. మేము అక్కడ ఉన్న వీడియోలని టార్గెట్గా తీసుకొని అక్కడ సిలబస్ ఇస్తూ ఉంటాం. ఎలాగైనా రోజులో ఒక 4 లేదా 5 వీడియోలు, మ్యాక్సిమం అంటే 6 వీడియోలు టార్గెట్గా ఉంటాయండి, అంతే. అంతకు మించి టార్గెట్ ఉండదు. 6 వీడియోలు ఉంటాయి, ఓకేనండి. 6 వీడియోలు చూడడానికి ఒక్కొక్క వీడియో ½ అన్ అవర్ వరకు ఉండొచ్చు, ఓకేనండి. ½ అన్ అవర్ ఉంటే మీరు చూసి నోట్స్ రాసుకోవడానికి 1 అవర్ పట్టొచ్చు. 1 అవర్ కూడా పట్టలేండి, స్పీడ్ మోడ్లో పెట్టుకుంటే 40 మినిట్స్లో రాసుకోవచ్చు, ఓకేనండి. 40 మినిట్స్లో రాసుకోవచ్చు. అదేవిధంగా 17వ తేదీ సుమిత్రానందన్ పంత్, సూర్యకాంత్ త్రిపాఠి నిరాల, రామ్దారి సింహ, దినకర్. మరి ఈ ఎగ్జామ్స్ని ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అని అంటే మన యాప్ని ఓపెన్ చేయాలండి. యాప్ని ఓపెన్ చేయాలి, చూడండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ డైలీ టెస్ట్ అనేటటువంటిది ఒకటి లాస్ట్ ఫోల్డర్గా ఉంది. ఆ డైలీ టెస్ట్ అనేటటువంటి చోటికి టెస్ట్ లింక్ వచ్చి పడుతుందండి. ఆ ఎగ్జామ్ డేటు,
ఆ టాపిక్, కబీర్ అని ఉంటే కబీర్, మీరు దాన్ని ఇలాగ చూడండి, ఇలాగ టచ్ చేయగానే చూడండి, ఒక ఎగ్జామ్ని ఇలాగ టచ్ చేయగానే, సో బ్రౌజ్ అవుతుంది, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇలాగ టచ్ చేయగానే సో వెంటనే అన్ని టెస్ట్ల లింకులు అన్నీ వచ్చేసాయి అనమాట, ఇవన్నీ కూడా. సో మీరు ఈ ఎగ్జామ్ని ఇలాగ టచ్ చేయగానే, సో ఇప్పుడు అంటే కనుక నేను కనెక్షన్లో పెట్టున్నాను కాబట్టి ఆ క్వశ్చన్లో మీకు రివీల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ చూపించడం లేదు. మామూలుగా మీరు కొంటే కనుక ఖచ్చితంగా సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ రివీల్ అయిపోతుంది, ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. మీరు సరైన ఆప్షన్ని టిక్ పెట్టేసేయండి, నెగిటివ్ స్కోరింగ్ ఉండదు ఇందులో కూడా. నెక్స్ట్ కొట్టేసేయడం, మళ్ళీ ఆప్షన్లో సరైన ఆప్షన్ ఎంచుకోవడం, నెక్స్ట్ కొట్టేయడం, అలాగే నెక్స్ట్ కొట్టేసుకుంటూ చివరి వరకు వెళ్ళిన తర్వాత లాస్ట్లో మాత్రం సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుందండి. సో మరి ఆ ఆప్షన్ని సబ్మిట్ చేయగానే వెంటనే మీ యొక్క స్కోరు, మీ ర్యాంక్, ఇంకా మీ యొక్క ఆన్సర్ సొల్యూషన్స్ కూడా మీరు చూసుకోవచ్చండి. ఓకేనండి, మీ ఆన్సర్లు కూడా మీకు తెలిసిపోతాయి. అయితే సబ్మిట్ కొట్టిన తర్వాతనే సరైన ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి అనేది కూడా మీకు తెలిసిపోతుందండి. ఓకేనా? సో దీనికి సంబంధించి ఒక వీడియో కూడా పెట్టున్నాను. మన యాప్లో ఎగ్జామ్ రాసే విధానం ఎలాగా, ర్యాంక్ చూసుకునే విధానం ఎలాగా, ఆన్సర్లు చూసుకునే విధానం ఎలాగా అని తెలియజేసేటటువంటిది. ఓకేనండి, సో ఈ రకంగా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగా 120 డేస్ వరకు ఈ టైం టేబుల్ అనేటటువంటిది సో నిరంతరం కొనసాగుతూనే ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎక్కడైనా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా అవ్వచ్చు క్వశ్చన్ పేపర్ రావడము, మీరు కంగారు పడద్దు. ఏ విషయానికి మేము మెసేజ్ల రూపంలో మీతో కాంటాక్ట్లోనే ఉంటామండి. సో ఇది ఈరోజు మేము మీకు చెప్పాలనుకుంటున్నటువంటిదండి. సో ఇంకా ఎవరైనా అభ్యర్థులు సో జేఎల్ జూనియర్ లెక్చరర్ హిందీకి ప్రిపేర్ అవ్వదలిస్తే, గతంలో తెలంగాణ టెట్లో స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఇన్స్టిట్యూట్ మందేనండి. 111 మార్కులతో రుబేనా తబస్సుం మేడం గారు మన యాప్లో జాయిన్ అయ్యే స్టేట్ ఫస్ట్ కూడా. అందరు అనుకోవచ్చు ఆఫ్లైన్ ఆన్లైన్ వల్ల అవుతుందా అవ్వదా అని. సో ఆ మేడం ఇంటి నుండి అడుగు బయట పెట్టకోకుండా స్టేట్ ఫస్ట్ సాధించారు. తెలంగాణలో 100 మార్కులు దాటినటువంటి వాళ్ళు సో మన దాంట్లో 20 మంది వరకు ఉన్నారండి, 20 మంది వరకు ఉన్నారు. సో ఎందుకంటే 100 దాటింది, చాలా పేపర్ టఫ్గా వచ్చింది, సైకాలజీ ఇలాంటివి. అలాంటి వాటిలలో కూడా మనం చాలా డెప్తీగా చెప్పుకొని ఉన్నాం కాబట్టి సో అంత మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. అదే స్ఫూర్తితో మనం ఇప్పుడు కూడా జేఎల్ని కూడా సో అది ఇంకా సోషల్ పెండింగ్ ఉన్నప్పుడే అన్ని ర్యాంకులు మనం సాధించాం. సో అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సోషల్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. అలాంటిది ఇప్పుడు నోటిఫికేషన్ రాకముందుగానే మనం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని ఉన్నాం. సో ఇప్పుడు ఎంత ఇంకా ఉత్సాహంగా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామో మీరే చూడండి. ఓకేనండి, సో మరి ఇదంతా కూడా సో ఫాలోఅప్ చేస్తూ డే బై డే మీకు లైవ్ క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఆ లైవ్ క్లాసులలో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. మీ డౌట్స్ ఏవైనా ఉంటే అప్పుడు రెక్టిఫై చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి.